ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పలువురు ఎస్ఐబి అధికారులు, సిబ్బందిని విచారించారు పోలీసులు. ప్రణీత్ రావు 3 రకాలుగా నేరం చేసినట్టు గుర్తించారు. సాక్ష్యాలు మాయం చేయడం, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేయడం, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ట్యాంపర్ చేసినట్టుగా గుర్తించినట్టు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. 17 సిస్టమ్స్ ద్వారా ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు నిర్ధారించారు. ప్రణీత్ రావు రిమాండ్ రిపోర్ట్ చూస్తున్నాం. ఆయన పైన 3 అభియోగాల కింద ప్రస్తుతం ఈ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. సాయి కిరణ్, ప్రణీత్ రావు కేసులో స్పెషల్ టీం కూడా ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? డీటెయిల్స్ ఏంటి? అయితే ముఖ్యంగా ఎస్ఐబి కార్యాలయం అనేది రాష్ట్రంలో మావోయిస్టుల కదలికల కోసము వారిని గుర్తించడానికి, వారితో టచ్ లో ఉన్న వారిని కనుక్కోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రణీత్ రావు అనే ఒక సిఐని అందులో ఏర్పాటు చేసి అతనికి డిఎస్పీగా కూడా ప్రమోషన్ ఇచ్చి మొత్తం ప్రతిపక్ష నేతలకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాపింగ్ చేసేందుకు అతను అక్కడ ఏర్పాటు చేశారనేది గుర్తించారు. సో ముఖ్యంగా అప్పుడు ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఆదేశాలతో ఇదంతా చేశాడనేది ప్రణీత్ రావును ఒప్పుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ లో కూడా సంచలన అంశాలు పేర్కొన్నారు. ముఖ్యంగా 17 సిస్టమ్లను ఉపయోగించి ప్రణీత్ రావు మొత్తం ట్యాపింగ్ వ్యవహారం నడిపాడు. ముఖ్యంగా అప్పుడు టీపీసీసీ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి సెంట్రిక్ గానే ఇదంతా జరిగిందనేటువంటి అంశాలు అయితే ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అలాగే రేవంత్ రెడ్డి కుటుంబం కావచ్చు, కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎలక్షన్ లో ఫండింగ్ ఏ విధంగా వస్తుంది, ఎక్కడి నుంచి ఏ వ్యాపారవేత్తల నుంచి వాళ్ళకి ఫండ్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా ప్రణీత్ రావు కనిపెట్టడం అతనికి ఒక టాస్క్ గా కూడా అప్పచెప్పినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అనేక రకాల ప్రముఖులకు సంబంధించినటువంటి ఫోన్లన్నీ కూడా ట్యాపింగ్ చేశాడు. దాదాపు 2018 నుంచి ఇప్పటి వరకు 2 లక్షల ఫోన్లు రికార్డ్ చేసినట్టు అతని మీద ప్రస్తుతం ఆరోపణలు ఉన్నాయి. సో ఇవన్నిటిని కూడా కనుక్కుంటున్నారు. అలాగే ముఖ్యంగా ఎస్ఐబి కార్యాలయంలో ఉన్నటువంటి మొత్తం రికార్డ్స్ ను కూడా ధ్వంసం చేశాడనేటువంటి అభియోగాలు ఉన్నాయి. అలా ఎందుకంటే ఎస్ఐబి కార్యాలయంలో ఈ మావోయిస్టులకు సంబంధించి రాష్ట్రంలో ఎక్కడెక్కడ వాళ్ళ కదలికలు ఉన్నాయనేటువంటి గుర్తిస్తారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి సమాచారం అవి కూడా ఇప్పుడు మాయమైపోయాయి. సో అట్లాంటి కీలక సమాచారం కూడా ఈ ధ్వంసంలో అవి కూడా వెళ్ళిపోయాయి అనేటువంటి ఆందోళన ఇప్పుడు నెలకొంటుంది. సో ముఖ్యంగా అతను ఇంకా ఒక టీం ను కూడా ఫామ్ చేసుకున్నాడు. జిల్లాలలో, తెలంగాణలో కూడా కొన్ని వార్ రూమ్స్ ఏర్పాటు చేసి చాలా డబ్బుల పంపిణీ కావచ్చు, అతను అక్రమంగా సంపాదించడానికి ఇవన్నీ కూడా చేశారు. కాబట్టి వాటన్నిటికి సంబంధించినటువంటి స్క్రీన్ వాట్సాప్ డేటాను, వాట్సాప్ ఎవరెవరితో చాట్ చేశారు అవన్నీ కూడా రిట్రైవ్ చేస్తున్నాడు. అందులో చాలా కీలక సమాచారం అయితే బయటకు వస్తుంది. ఇంకా అతనికి ఆదేశాలు ఇచ్చినటువంటి ఐపీఎస్లు కావచ్చు, అలాగే బీఆర్ఎస్ లో అప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఎవరు అతనికి ఆదేశాలు ఇచ్చారనేటువంటి వారిని గుర్తించి కూడా నోటీసులు ఇవ్వనున్నారు. ఓకే సాయి కిరణ్, థ్యాంక్ యూ.